చెప్పండి. నా సపోర్ట్ అయితే శివాజీ గారికే. బట్ ఆ ఓటు వాడకుండా మేబీ ఆయన ఆ ఓటు వాడకపోయింటే ఈరోజు ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ఎందుకంటే కొంతమంది పోకిరీలు ఉంటారు, లేదన్న కొంతమంది పోకిరీలు ఉంటారు, కొంతమంది రోడ్ సైడ్ బ్యాచ్లు ఉంటారు, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, సామాన్లు అంటారు, గలీజ్ మాటలు మాట్లాడతారు. వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఆయన సామాన్లు అన్న ఓడు వాడాడే తప్ప కావాలని ఏదో హీరోయిన్లను తిట్టాలనేసి కాదు. కొంతమందికి అలాగే చెప్పాలన్న, ఆయన కొంచెం మాసు, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొంతమంది తెలుగులో మాట్లాడతారు, కొంతమంది నాటుగా మాట్లాడతారు. ఆయన సామాన్లను ఊతపదం అనుకో, అంత మాత్రానికి మీ అమ్మని అంటావా మీ నాన్న అంటావా అంటే ఎట్లా? ఆయన చెప్పిన దాంట్లో మంచి ఎతకండి, అది నాకు అనిపిస్తుంది అన్న. ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేసిందన్న? మొన్న ఐబొమ్మ రవిలో సపోర్ట్ చేసింది ఇండస్ట్రీ చెప్పండి. ఐబొమ్మ రవి వద్దు అంతా అయిపోయిందా అన్నారు. ఇప్పుడు మళ్ళీ శివాజీ గారు ఇంత పెద్ద సెన్సిటివ్ విషయంలో శివాజీ గారిని టార్గెట్ చేస్తారు. అనసూయ గారు మాట్లాడే అసలు అర్హత ఉందా? ఆయన హీరోయిన్ అన్నాడు, ఈమె హీరోయినా? ఈమె హీరోయినా చెప్పండి? హీరోయిన్గా తీసుకుంటారు ఇప్పుడు ఈమెని చెప్పండి. ఈమెకి సంబంధం లేని విషయంలో ఈమె ఇంకా దూరి శివాజీ గారితో పెట్టుకుంటున్నారు. ఒకటన్నా అనసూయ గారు కూడా చూశారు కదా, అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళ కొడుకులు కూతురు ఎవరైనా చూస్తారా? బిక్లీగ్ మీద డ్రెస్సులు, ఆ డ్రెస్సులు. నేను ఆమె నేను తిట్టట్లేదు, చెప్తున్నా పబ్లిక్ ఒపీనియర్. శివాజీ గారు చెప్పిన మాట తప్పవచ్చు, బట్ ఇప్పుడు అది అవసరం, జనాలకి చాలా అవసరం, ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎక్కడ పోయినా నిన్న నిధి అగర్వాల్ అంత చెప్పినా కూడా అసలు స్టార్ట్ అయిందే నిధి అగర్వాల్ ఇష్యూ. మళ్ళీ నేను ఎట్ట వచ్చింది ప్రభాస్ ఈవెంట్లో, అక్కడ మళ్ళీ అదే జరిగితే మొత్తం ఇప్పేసి ఏదైతే చూసుకొని వస్తామంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలన్న, శివాజీ గారి సైడ్ ఉండాలి. లేకపోతే ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు నాగబాబు గారు ఎందుకు అంత ఏమన్నా నాగబాబు గారు శివాజీ సైడ్ వస్తే మళ్ళీ నేహారికకి పేరు యాడొస్తుందని చెప్పేసి ఆయన అటు సైడ్ నుంచి నడుపుకొని వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నాగబాబు గారు మీరు సైలెంట్ అయిపోండి. చాలా విషయాలు దూరి మా మెగా ఫ్యామిలీ పరువు తీయకండి దయచేసి. ఎందుకంటే మా పవన్ అన్న ఒక స్థాయిలో నిలబడ్డాడు, మా చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు నిలబడి ఒక మనిషి ఎలా నిలబడాలని ఒక చరిత్ర ఉంది మాకంటూ. పవన్ అన్న 15 సంవత్సరాలు రోడ్డు మీద దొబ్బించుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు వచ్చి ఇలాంటి సెన్సిటివ్ విషయాలంతా లేదు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేదంటే అమ్మాయిల స్వేచ్ఛ ఎవరన్నా? ఆయన స్వేచ్ఛల గురించి మాట్లాడినాడా? అట్లని చెప్పేసి మొత్తం ఇప్పుకొని పోతా ఉండాలా? ఏ హీరోయిన్ అన్న సాయి పల్లవి ఇప్పుడు రణబీర్ కపూర్ మంచి శ్రీరాముని సినిమా తీస్తున్నాడు, అందులో సీత క్యారెక్టర్ చేస్తుంది. ఏ రోజు కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక్క ఫోటో అన్న చెత్తగా పెట్టిందన్న? ఆమె ఈరోజు నెంబర్ 1లో లేదా? చెప్పండి. ఇట్లా ఎక్స్పోజింగ్లు చేస్తేనే మీరు హీరోయిన్లు అయిపోతారా? ఏ సాయి పల్లవి ఇలాగ ఉండొచ్చు కదా చెప్పండి. రష్మిక మందాన ఉన్నారు కదా కొంతమంది, సౌందర్య, ఆ కాలంలో సావిత్రి, వీళ్ళందరూ అయ్యారు కదన్నా. ఇప్పుడు ఎందుకన్నా ఈ జనరేషన్లో ఏదో అన్ని ఇప్పుకుంటేనే ఛాన్సులు వస్తావు. 18 years 19 yearsలో మంచిగా వస్తారన్న వీళ్ళు. ఈరోజు వచ్చింది చూడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏదో శ్రీకాంత్ కొడుకు సినిమాలో చేసింది, అలా పద్ధతిగా వస్తారు. అది అక్కడ 20 దాటిందంటే చాలు, ఇంకా అన్ని డ్రెస్సులు ఊడిపోతూనే ఉంటాయి. మెల్లమెల్లగా ఒకటి తగ్గించుకుంటూ వస్తారు. ఒక్కటి చెప్తున్నాను, మీరు నిండుగా ఉండండి. ఛాన్సులు మీ దగ్గర టాలెంట్ ఉంటే సాయి పల్లవి ఏం చూపించిందని చెప్పి ఈరోజు ఆ స్థాయిలో ఉంది. నెంబర్ 1 సినిమా రణబీర్ కపూర్ సీత క్యారెక్టర్ చేస్తుంది, ఏ రోజు ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు. శివాజీ గారు చెప్పేది అదే, అలా నిండుగా ఉండండి. మీరు సామాన్లు అన్న దాన్ని పట్టుకొని రోజు ఆయన్ని ఎవరు పడితే వాడి నీకేం హక్కు ఉంది అంటే మరి నాకేం హక్కు ఉందని మీరు ఇన్ని మైకులు పెట్టారు చెప్పండి. ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్పడానికి ఎవరైతే ఉందన్నా, సెలబ్రిటీ అయితే ఉంది, ఎవరైతే ఉంది. నేను ఒకటే చెప్తాను, ఆడు కూడా అంతే, ఆయన పేరు ఏం పేరు నా అన్వేషణ. ఏందన్నా ఒక శివాజీ గారు ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీని లంజా కొడుకు గింజా కొడుకు అంటాడు. ఆడు ఏందన్నా, ఆయన మనిషేనా? ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి? ఒక మనిషిని తిట్టే హక్కు ఎవరిచ్చారని ఆయనకి? ఆయన తిరిగి అంటే ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ఆయన ఆ వీడియోని పెట్టుకొని ఎంతమంది ట్రోల్ చేస్తారు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. సీతని రేప్ చేశారంటాడు నా అన్వేషణ. ఏం మాట్లాడుతున్నాను? వీళ్ళందరినీ మీరు వాళ్ళకి ఫాలో అయ్యేలకు చెప్తున్నాను. 25 లక్షల మంది ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చేసి ఏదో ఫాలో అవుతున్నారు. సడన్గా రియాక్ట్ అవ్వండి, మొత్తం బ్లాక్ చేసేయండి, రోడ్డుకు తీసుకురండి అలాంటి మనుషుల్ని. మన పురాలని మన వాళ్ళని ఇట్లా కించపరిచి సీతను రేప్ చేశారు అంటాడు. వాడు ఏందన్నా, ఇంకా మనకేం వాల్యూ ఉంది? మన ఇండియన్ దేని చూసి గౌరవిస్తారు? అదర్ కంట్రీస్ మన పద్ధతులను చూసి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమైనా ఉందా? నేను అందుకే చెప్తున్నాను, నా సపోర్ట్ మాత్రం శివాజీ గారికి. ఆ రోజు ఐబొమ్మ రవిలో ఎట్లా నిలబడలేదు సార్, ఓకే, ఎక్కడో ఇండస్ట్రీ లాస్ అవుతుంది, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు అన్నారు, ఓకే. బట్ ఈ విషయంలో శివాజీ గారు మాట్లాడిన మాట తప్పవచ్చు, సామాన్లు అని. బట్ అలా మాట్లాడితేనే ఈరోజు అది అంత పెద్ద ఇష్యూ అయింది. కొంతమంది యదవనా కొడుకులకి ఆ రోజు నిధి అగర్వాల్ దగ్గర ఎవరైతే బాగా పైన వచ్చి దూకారో ఆ యదవులకు చెప్పాలంటే సామాన్లు అనే ఓడు వాడితేనే అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎవరైతే అనసూయకు మాట్లాడే అర్హత ఉందా అన్న చెప్పండి, నాగబాబు గారికి మాట్లాడే అర్హత ఉందా? వీళ్ళందరూ ఈరోజు వచ్చి డ్రెస్సుల గురించి మాట్లాడారు. ముందు మనం చూసుకోండి, మన ఫ్యామిలీ చూసుకోండి, మన కూతుర్ని చూసుకోండి. అవన్నీ వదిలేసి శివాజీ గారిని తిట్టేంత హక్కుందా మీకు చెప్పండి? ఏంటన్నా డ్రెస్సులు ఎప్పుడు కానీ ఆడపిల్ల ఫుల్గానే వేసుకోవాలన్నా. డ్రెస్సులు ఇప్పినంత మాత్రం ఫ్రీడమ్ అన్న. బయటకు వచ్చి మంచిగా గాలి పీల్చి అనుకున్న చోటుకి వెళ్ళి మనం అనుకున్న ఎంజాయ్ చేస్తే అది చాలు ఫ్రీడమ్. డ్రెస్సులు ఇప్పితేనే ఫ్రీడమ్మా. నేను అదే అంటున్నా. ఇప్పుడు సాయి పల్లవి ఉందన్న, నెంబర్ 1 హీరోయిన్ కదన్న. చెప్పండి, ఆ అమ్మాయి ఏం డ్రెస్సులు ఇప్పిందని చెప్పి మగవాళ్ళు ఈరోజు అంత సపోర్ట్ చేస్తున్నారు.